మూర్ఛ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని సమస్యను వెంటనే పరిష్కారం చేసుకోవాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కోరారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో ప్రత్యేక ఏర్పాటు చేసిన ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి క్లినిక్ను ఘనంగా ప్రారంభించారు. ఈ క్లినిక్ ప్రారంభ కార్యక్రమానికి తుమ్మల రామస్వామి ముఖ్య అతిథిగా హాజరై క్లినిక్ ప్రారంభించారు. ఈ ఎపిలెప్సీ క్లినిక్ ద్వారా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఆధునిక వైద్య పరీక్షలు, సమగ్ర నిర్ధారణ, నిపుణుల సలహాలు మరియు అత్యాధునిక చికిత్సలు అందించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ముఖ్యంగా దీర్ఘకాలంగా మూర్ఛ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్లినిక్లో ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ హస్కర్ రోగులకు సేవలు అందించనున్నారు. మూర్ఛ వ్యాధి కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు మరియు చికిత్స విధానాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ క్లినిక్ ప్రధాన ఉద్దేశమని డాక్టర్ కృష్ణ హస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడకు చెందిన ప్రముఖ శిశు వైద్య నిపుణులు డాక్టర్ పుప్పల సుబ్బారావు, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ చందు లింగోలు, రీజనల్ ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ డివిఏ ఆచార్య, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జాస్టిన్ ఎసాక్, రీజనల్ మార్కెటింగ్ హెడ్ బి రాజశేఖర్, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ మార్కెటింగ్ హెడ్ జి సాయి శ్రీనివాస్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో మరి నిపుణులైనటువంటి డాక్టర్స్తో చక్కగా ఈ హాస్పిటల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది పెద్దాపురం నియోజకవర్గంలో ఉండటం, ఒక పెద్దాపురం నియోజకవర్గ పౌరుడిగా చాలా గర్వపడుతూ ఉంటాం మేము మెడికల్ హాస్పిటల్ చూసి. అలాగే మన కాకినాడ జిల్లాలో మరి అనేకమైనటువంటి హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా నిరంతరం ప్రతి క్షణం కూడా 24/7 అన్ని వైద్య రంగాలకు సంబంధించిన నిపుణుల్ని కూడా అందుబాటులో పెట్టి ఒక పక్కన కార్డియాలజీ కానీ, ఒక పక్క చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పెడియాట్రిక్ కానీ, న్యూరో కానీ అన్ని రకాల వైద్యానికి కూడా ఇక్కడ అత్యంత నిపుణులైనటువంటి వైద్యులు తీసుకొచ్చి మరి చక్కగా ఈ వైద్యాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి యాజమాన్యానికి, మెడికవర్ యాజమాన్యానికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పెద్దలు చెప్పినప్పటి వరకు కూడా ఐజాక్ గారు, అలాగే డాక్టర్ ఆచార్య గారు కూడా చెప్పడం జరిగింది. ఈ ఫిట్స్ అనేటువంటిది 15 సంవత్సరాలు దాకా వయసు వచ్చే వరకు రావడానికి ఎక్కువ అవకాశం. దీన్ని ఆసరాగా తీసుకుని ముఖ్యంగా మన రూరల్ గ్రామాల్లో ఇది వయసు వచ్చిన తర్వాత తగ్గిపోతారనేటువంటి ఒక మూఢనమ్మకంతో మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వయసు వచ్చిన తర్వాత 15 16